నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ కృష్ణా జిల్లా తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానాలు రైతు పక్షపాతి టీడీపీ ప్రభుత్వమే చలసాని ఆంజనేయులు వ్యాఖ్య నగరంలో డివిజన్ల అభివృద్ధి కోసం డివిజన్ల బాట పట్టిన నగర మేయర్ కోనేరు శ్రీధర్ ఈ నెల 25లోగా సిఎన్జి గ్యాస్ ఆటోల సమస్యలు పరిష్కారం చేయకుంటే 30న నగర బంద్కు దిగుతాం ఆటో జేఏసీ హెచ్చరిక దుర్గగుడిలో జరిగిన భవానీ మాలాధారణ దీక్షలు అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రశాంతంగా దీక్షలు ముగిశాయి దేవస్థాన ఈవో వెల్లడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నిత్యం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చలసాని ఆంజనేయులు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి వారు పండించిన పంటకు రైతులకు ధాన్యం గిట్టుబాటు ధరను కల్పించారని చెప్పారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం నేతలు అన్నదాతలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 26 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పలువురు రైతుల నుంచి 6,420,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని చెప్పారు. ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మంత్రి దేవినేని ఉమా ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రైతులకు ఉచిత కరెంటుతో పాటు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. కొన్ని చోట్ల రుణమాఫీలో లోపాలు ఉన్నాయని ఆ లోపాలను సవరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి బ్యాంకు అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఇవాళ రావడం జరిగింది. ఇవాళ ప్రధాని గారు కానీ మోడీ గారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ గ్రామస్థేమల్లో ప్రతి స్థాయిలో కూడా చిన్న కుటుంబాల కానించి రైతులు పడుతున్న బాధలన్నీ కూడా స్వయంగా ప్రత్యక్షంగా పరిశీలించి ఇవాళ వ్యవసాయం లాభసాటి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అహర్నిశం పనిచేస్తూ ఉంటారు. ఆ దిశలో భాగంగానే మనం చరణ్ సింగ్ గారి ఆశయాల కోసం మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మనందరం కూడా ఇవాళ కృష్ణా జిల్లాలో ఇవాళ రెండో పంటకు కూడా నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎరువులు పురుగు మందులు కూడా గత 10 సంవత్సరాల్లో బ్లాక్లో కూడా కొనుక్కొని ఇబ్బంది పడుతూ ఉండటం జరిగింది. ఒక్కొక్కటి నిదానంగా ప్రాసెసింగ్ ముఖ్యమంత్రి అయిన కాడికి మనం కొన్ని గమనిస్తూ ఉన్నాం. ఇవాళ ఎరువులు పురుగు మందులు కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎరువులు మద్దతు ధర కానీ కొనుక్కోవడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలో కనుక ప్రయాణం చేయకపోతే అసలుకే మోసం వస్తుంది, వ్యవస్థలే కూలిపోయే ప్రమాదం ఉందనేటువంటి గమనించిన మన నాయకుడు ముఖ్యమంత్రి గారు మనం ఈ 6 నెలల్లోనే చాలా చూసాం. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇవ్వడంలో కానీ ఎన్ని సమయాల్లో ఇవాళ తెలంగాణలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యుత్ మీద. కానీ ఇవాళ పగలు 7 గంటలు మొన్న కొన్ని సంస్థలు మన సంస్థలు కూడా రేత్రి పూట 3 గంటల కరెంట్ ఇస్తామని చెబితే ముఖ్యమంత్రి గారు సత్వరం కాదు రైతులకు పగలే కరెంట్ ఇవ్వాలని చెప్పి పగలే 7 గంటల కరెంట్ ఇవ్వడానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరమ్మతుల పనులను పూర్తి చేయాలని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. 30వ డివిజన్ చేపడుతున్న రోడ్డు డ్రైన్ మరమ్మతుల పనులను ప్రారంభించారు. వంటంలోని 30వ డివిజన్లో మరమ్మతుల పనులను స్థానిక కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్కిల్ 1 కార్యాలయం పక్కనున్న అల్లీనగర్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు గల పలు వీధుల్లో పాడైన రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు, ప్రజలు రాకపోకలకు అసౌకర్యం కలగకుండా వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. అనంతరం 50 లక్షలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చేపడుతున్న అవుట్ ప్లాన్ డ్రైన్ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్పొరేషన్లో 30వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు గుర్రం కనదుర్గ గారి డివిజన్లో 1,50,00,000 పనులు చేపట్టడం జరిగింది. గత నెలలో 50 లక్షలు అవుట్ఫాల్ డ్రైన్ శంకుస్థాపన చేశాం, అది పని జరుగుతుంది. అలాగే ఈరోజు 7 లక్షల రూపాయలతో కర్లర్ట్ రిపేర్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో 92 లక్షలతో ఎస్టీ కాలనీలో యూజీడీ తవ్వి వదిలేసిన రోడ్లన్నీ కూడా ఎస్టిమేషన్ పెట్టాం, 92 లక్షలు, అవి కూడా త్వరలో ప్రారంభిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 30వ డివిజన్లోనే 1,50,00,000 పనులు చేపట్టడం జరిగింది.
ఇదంతా మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వెంటనే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే వాటరు వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ హామీ మేరకు సిఎన్జి గ్యాస్ కొరత ఈ నెల 25వ తేదీలోగా పరిష్కారం కాకుంటే 30న నగర వ్యాప్తంగా ఆటోలను బంద్ చేస్తామని ఆటో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ కన్వీనర్ ధోనిపూడి శంకర్ వెల్లడించారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి కోమలి పద్మ ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీని ఈ నెల 25లోగా పరిష్కరించుకుంటే 30వ తేదీన నగర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు. పాలక వర్గాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని స్థితిలో ఉన్న సమయంలో ఆటోని జీవనాధారంగా ఎంచుకుని జీవించే 7,000 కుటుంబాలు సిఎన్జి గ్యాస్ కొరత వల్ల ఉపాధి కోల్పోతున్నారని, మరోపక్క పోలీస్ అధికారుల వేధింపులు, ఆర్టీఏ అధికారుల నిబంధనలతో సతమతం అవుతున్న కార్మికులపై గోరు చుట్టుపై రోకలపోటు అన్న చందంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. అధికారులు హామీ మేరకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయకపోతే 30న బంద్కు పిలుపునిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరపున జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి కోమలి పద్మ గారు వచ్చి 25వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్యాసు కొరత నివారిస్తామని చెప్పి, గ్యాస్ కొరత లేకుండా చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిన పిమ్మట మేము తాత్కాలికంగా ముట్టడిని విరమించడం జరిగింది. విజయవాడ నగరానికి 58,000 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ గ్యాస్ ఉంటే సప్లై అవుతున్నటువంటిది కేవలం 52,500 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే. ఇవాళ కార్మికుల పోరాట ఫలితంగా నిన్న ఇచ్చినటువంటి హామీలో 59,000 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ సరఫరా చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఇది ఆటో కార్మికుల జేఏసీ పోరాటానికి విజయంగా అభివర్ణిస్తున్నాం. అయినా 25వ తారీఖు లోపు గనక సిఎన్జి గ్యాస్ కొరత నివారించకపోతే ఈ నెల 30వ తారీఖున విజయవాడ నగరంలో ఆటో కార్మికుల బంద్కు పిలిపిస్తున్నాం. ఆటో కార్మికులందరూ కూడా బంద్లో పాల్గొవాలని చెప్పి ఆటో కార్మిక సంఘాల కార్యాచరణ సమితి జేఏసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఫిల్లింగ్ స్టేషన్స్ని ప్రభుత్వం పెంచాల్సినటువంటి అవసరం అది. ఇవాళ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మోసాల పూరితమైనటువంటి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి విజయవాడ నగరలో ఉన్నటువంటి సిఎన్జి గ్యాస్ ఆటో కార్మికులను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు దుర్గగుడి ఈవో నరసింగరావు కృతజ్ఞతలు తెలిపారు. హుదూద్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తులు తగ్గినా ఈసారి అమ్మవారి ఆలయానికి ఆదాయం బాగానే సమకూరిందని ఆయన చెప్పారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయ ప్రాంగణంలో ఈవో నరసింగారావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో నిత్యం అన్నదాన పథకంపై సమీక్ష నిర్వహించి భక్తుల తాకిడిని బట్టి దానిని అన్నదానం 5,000 నుంచి పెంచాలా తగ్గించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం భవానీ దీక్షలకు 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన హుదూద్ ప్రభావం వల్ల 6.5 లక్షల మంది వచ్చారని ఆయన చెప్పారు. భవానీ దీక్షల విరమణకు సహకరించిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రి గుడికి వచ్చి భక్తుల కోసం నిర్వహించిన మహా మండపాన్ని ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. అన్నప్రసాదాలు మీకు తెలుసు, మనం ఒక 100,000 మందికి తయారు చేస్తే అక్కడ దాదాపు 12-13 మంది భోజనం చేయొచ్చు. అక్కడ దాన్ని మనం ప్రతిరోజు 8,000, 9,000 వరకు పెట్టాం. అది ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. ఇప్పుడు 5,000 కానీ తగ్గు వస్తుంది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మనం 5,000 మందికి పెట్టడానికే మనం కృషి చేస్తున్నామండి. కాకపోతే 5,000 మంది నేను సక్రమంగా కొంచెం చెక్ చేయించాను. నేను 4,500, 4,300 మందే వస్తున్నారు. కాబట్టి I have taken stringent action to cut off with the actual devotees who are taking the అన్నప్రసాదం. అది చూస్తే రెగ్యులర్గా ఒక అసిస్టెంట్ పెట్టి రాయిస్తే అది 4,300కి వచ్చింది మొన్న అయితే. కాబట్టి ఇంకా భక్తులను ఏమంటానంటే, నేను అమ్మవారి సొమ్ముతోనే మనం పెడుతున్నాం. ఏదైనా సరే అమ్మవారికి మీరు ఇచ్చిన కానుకలే, మీరు ఇచ్చిన హుండీ కలెక్షన్సే. కాబట్టి భక్తులు తప్పనిసరిగా అమ్మవారి అన్నప్రసాదాన్ని సేవించి వెళ్ళాలని నా యొక్క కోరిక అందరికీ ఉందండి. అలాగే లడ్డు ప్రసాదాలు మీకు ఇంతకుముందు చెప్పున్నాను, దాన్ని కొంచెం వాయిదా వేశాను.
ఐ థింక్ ఇట్ ఈ బెటర్ టు ఇంప్లిమెంట్ ఫ్రమ్ ది 1st January. అంటే 80 గ్రాములు మరియు 10 రూపాయల కోసము అని ఉత్తర్వులు మనకు వచ్చి ఉన్నాయి. కానీ కొంచెం 2 రోజులు 3 రోజులు లేట్ చేసి 1 జనవరి నుంచి పెడదామా అని ఆలోచనలో ఉన్నాను నేను. వెల్కమ్ బ్యాక్. నేటి తరం విద్యార్థినులను నిత్యం పరిశోధనలు చేయడం ద్వారా వారి మేధాశక్తి పెరుగుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే చెప్పారు. విద్యార్థులకు చదువు ఒకటే విజ్ఞానం నేర్పిందని, కళాశాలలో నిర్వహించే సదస్సులు ఎంతో దోహదపడతాయని తెలిపారు. నగరంలో సిద్ధార్థ మహిళా కళాశాలలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర్యం అనంతరం తెలుగు నవల సాహిత్యం సామాజిక సృహ అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాత్యాయిని పద్మహే మాట్లాడుతూ సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా నవలలు ప్రజలను ఎంతగానో చైతన్యపరుస్తున్నాయని చెప్పారు. వివిధ అంశాలపై సమాజ అభివృద్ధి కోసం రచయితలు రచించిన నవలను స్త్రీలు ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. నేడు వచ్చే నవలలు, రచనలు, సినిమాలు మాతృమూర్తులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలోచనలకు ప్రేరకమవుతూ ఉంటాయి. విద్యార్థులలో భావి పరిశోధకులు ఉన్నారు. ఈ రోజున వీళ్ళు డిగ్రీ విద్యార్థులే కావచ్చు, కానీ రేపు పీజీలు చేస్తారు, పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనలకు కావలసిన కొత్త ఆలోచనలని ఇవ్వవలసినటువంటివి ఈ సదస్సులు. తర్వాత క్లాస్ రూమ్ పాఠం ఒక్కటే సరిపోదు మన అవగాహన పెరగడానికి. కొడవటిగంటి కుటుంబరావు గారు చదువు అనే నవల రాశారు. చదువు అంటే ఏమిటి అని అంటే కాలేజీలో చదువుకునే చదువు చదువే, కానీ జీవితం నుంచి నేర్చుకునే చదువు. ఇది ఉండి అది లేకపోయినా కష్టమే, కేవలం జీవితాన్ని గురించి తెలిసి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా కష్టమే. ఎందుకంటే ఈ చదువు మనకు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. జీవితం అర్థమయ్యే కొద్దీ చదువును ప్రజల కోసం ఉపయోగించడం తెలుస్తుంది. ఈ కారణాల రీత్యా తప్పనిసరిగా మనం సాధ్యమైనంత మేరకు సదస్సులు నిర్వహించడం, కొత్త ఆలోచనలకి ప్రేరకంగా సదస్సులు నిర్వహించడం ఏ కళాశాలైనా విశ్వవిద్యాలయమైనా చేయవలసినటువంటి పని. అటువంటి పని చేసినందుకు ముందుగా కళాశాల వారిని అభినందించాలి. తర్వాత తెలుగు నవల మీద పెట్టడం సెమినార్ మనం పెట్టుకోవచ్చు, క్లాసికల్ పోయిటరీ మీద పెట్టుకోవచ్చు, రకరకాల అంశాల మీద సదస్సులు పెట్టచ్చు. అయితే ఇంతకుముందే అధ్యక్షులు మాట్లాడుతూ నవల ఒక పెద్ద చదువులతోటి నిమిత్తం లేకుండానే రాయగలిగిన ప్రక్రియ, చదువుకోగలిగిన ప్రక్రియ అని చెప్పారు. యూపీఏ ఎన్డీఏ పాలకులు యువశక్తి నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తుల వైపు, విదేశీ బడ పారిశ్రామిక సంస్థల వైపు చూస్తూ పాలన సాగిస్తున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నవనీతం సాంబశివరావు అన్నారు. హనుమాన్పేటలోని దాసరి నాగభూషణ్ రావు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఏఎఫ్ 15వ జాతీయ మహాసభలు గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 2015 జనవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ప్రధాన డిమాండ్లుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో ఎఫ్టీఐ దేశాలలో నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచగా బీజేపీ ప్రభుత్వం మరింతగా పెంచి పోషిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది యువత ఉపాధి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధానమంత్రి మోడీ పూర్తిగా వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. నేడు దేశంలో మతోన్మాద శక్తులు విజృంభించి విలయతాండవం చేయడంతో రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఈ మహాసభలో దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం పోస్టర్ను విడుదల చేశారు. మహాసభ జరగడం జరుగుతుంది. ఈ ప్రదర్శనకి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరుగుతుంది. ఈ మహాసభల్లో 2010 జలంధర్ పంజాబ్ రాష్ట్రంలో జరిగినటువంటి మహాసభల దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో ఏ ప్రభుత్వ పాలకులు ఉన్నా యువతను ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా కాపాడుతున్నారు, ప్రధానంగా ఈ దేశ అభివృద్ధిలో యువతను ఏ స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నారనేటువంటి అంశాల మీద చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎఫ్డిఐల పేరుతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని నిరుద్యోగులుగా తయారు చేస్తే నేడు ఈ ఎఫ్డిఐల వాటాలను పెంచినటువంటి నరేంద్ర మోడీ మరింత నిరుద్యోగ సమస్యను పెంచి 15 కోట్ల మంది నిరుద్యోగులను దేశవ్యాప్తంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించవలసినటువంటి ప్రభుత్వం
చూపించకపోగా యువతను నిర్వీర్యం చేసేటువంటి విధంగా ముందుకు సాగేటువంటి విధంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే దశగా ఈ మహాసభలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న చెరుకూరి లెనిన్ వోల్గా 37వ జూనియర్ ఎడో మినీ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు విజయంపైనే గురిపెట్టారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చెరుకూరి లెనిన్ వోల్గా స్మారక 37వ జూనియర్ ఏడో మినీ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు ఇండియన్ రెండో రౌండ్ ప్రారంభించాయి. జూనియర్ బాలబాలికల టీం ఛాంపియన్షిప్లో మణిపూర్, పశ్చిమ బెంగాల్ క్రీడాకారులు వరుసగా స్వర్ణ, రజిక పథకాలు సాధించగా కాంస్య పథకం కోసం ఛత్తీస్గఢ్పై జార్ఖండ్ గెలుపొందింది. ఆంధ్ర, మహారాష్ట్ర, హర్యానా క్రీడాకారుల మధ్య పోటీ నెలకొంది. పెంచిన ఇసుక ధరలను తగ్గించి సామాన్యులందరికీ ఇసుక అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. ఇసుక మాఫియాను అరికట్టి భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇసుక ధరలను తగ్గించాలని కోరుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక సామాన్యులకి అందించే ప్రక్రియలో మధ్యవర్తులు, నాయకుల ప్రమేయం లేకుండా చేయాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారికి పింఛన్లు, వారి పిల్లలకు స్కాలర్షిప్లను ఇచ్చి కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల కోసం ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. గ్రూపులకు సంబంధించినటువంటి పెత్తనం కానీ, పరిపాలన కానీ, లేదా వాళ్ళ ద్వారా ఇసుక రవాణా కానీ జరగట్ల. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ పెత్తనం తప్ప ఈరోజు ఏంటంటే మహిళలు అనేటటువంటి వాళ్ళని పేరుకి డమ్మీలు చేసి అవతల బారేశారు. దీనివలన ఈరోజు 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి రాష్ట్రంలో నిర్మాణ కార్మికులకి ఉపాధి దెబ్బతింది. లక్షలాది మందిగా ఉన్నటువంటి నిర్మాణదారులు ఇళ్ళు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు ఇసుక ధర వెంటనే తగ్గించండి. అదే రకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే క్వారీల దగ్గరే ఇసుక రవాణా చేసుకోవడానికి అవకాశం కల్పించండి. ఈరోజు టైర్ బళ్ళ ద్వారా ఇసుక రవాణా చేసుకునేదానికి అవకాశం గతంలో ఉండేది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నటువంటి కర్నూలులో టైర్ బళ్ళ ద్వారా ఉచితంగా ఏంటంటే ఇసుక రవాణా చేయడానికి అవకాశం ఉంటే ఆ మాటే అడిగినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఏంటంటే టైర్ బళ్ళను సీజ్ చేశారు. 100 మంది మీద కేసులు పెట్టారు. ఇదేం అన్యాయం అని అడుగుతున్నాం. ఇసుక బళ్ళ ద్వారా ఏమన్నా వ్యాపారం చేస్తారా మీ మాఫియాల్లాగా? కాదే. అందుకని ఈరోజు క్వారీల నుంచి సొంత అవసరాల కోసం ఇసుక టైర్ బళ్ళ ద్వారా ఇసుక రవాణాకి ఉచితంగా అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈరోజు స్పష్టంగా చెప్పదలిచాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కృష్ణా జిల్లా తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ రైతులకు సన్మానాలు. రైతు పక్షపాతి టీడీపీ ప్రభుత్వమే, చలసాని ఆంజనేయులు వ్యాఖ్య. నగరంలో డివిజన్ల అభివృద్ధి కోసం డివిజన్ల బాట పట్టిన నగర మేయర్ కోనేరు శ్రీధర్. ఈ నెల 25లోగా సిఎన్జి గ్యాస్ ఆటోల సమస్యలు పరిష్కారం చేయకుంటే 30న నగర బంద్కు దిగుతాం. ఆటో జేఏసీ హెచ్చరిక. దుర్గగుడిలో జరిగిన భవానీ మాలాధారణ దీక్షలు అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రశాంతంగా దీక్షలు ముగిశాయి. దేవస్థాన ఈవో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.